స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం. ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మహేశ్వరం ఎమ్మెల్యే. మహేశ్వరం మండలం మరియు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ ఎక్స్ రోడ్డు నందు సరూర్ నగర్ డివిజన్. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేయడంతో మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కీచిన్నగారి లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పాల్గొన్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు పోరాటం చేస్తుందని, దేశంలో ఎన్నడూ లేని విధంగా రుణమాఫీ చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని అన్నారు. లక్ష్మారెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో మొదటి విడతలోని 500 మంది అన్నదాతలకు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. మళ్ళీ జరుపుకుందాం. ఇప్పుడు జరిగిపోయిన అన్నిటిని కూడా మన కార్యక్రమం, అదే విధంగా సోషల్ మీడియా మిత్రులకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నా, మా తరఫున మీరు కూడా ఇంటింటికి మేము చేసిన కార్యక్రమాలు కాంగ్రెస్ ఏం చేసింది కాదు, కాంగ్రెస్ చేసింది 7 నెలల్లో కూడా చేసింది అనేది ఇంటింటికి చేర్చాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గోపాల్ రెడ్డి, మరి కార్పొరేటర్లకు, మిగతా కాంగ్రెస్ కార్యకర్తలకు, మన కౌన్సిలర్లకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టి మరి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఈ ప్రభుత్వం నడుస్తుంది కనుక రేవంత్ రెడ్డి గారికి మనము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే విధంగా పాలాభిషేకం ప్రతి ఊర్లో చేస్తున్నాం. మీ ఇంట్లో కూడా ఒక ఫోటో పెట్టవలసిందిగా నేను కోరుతున్నాను. మా కాంగ్రెస్ పార్టీది, మా నాయకుడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి లేట్ అయినందుకు ఏమనుకోకుండా ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి, ఇంకా చాలా ప్రోగ్రాం చేసేది ఉంది కనుక మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాతూ నగర్ లో ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు. ఆ పిదప విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేసిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి.
కూర్చోండి చెప్పులు బయట మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం మరియు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ ఎక్స్ రోడ్డు నందు సరూర్ నగర్ డివిజన్ మరియు రామకృష్ణపురం డివిజన్ లోని రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డికి ఫోటోకు పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న కేఎల్ఆర్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు పిసిసి సభ్యులు దేపా భాస్కర్ రెడ్డి, ఈ కార్యక్రమంలోని రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేయడంతో మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలోని బాలాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కిచెన్నగారి లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పాల్గొన్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు పోరాటం చేస్తుందని, దేశంలో ఎన్నడూ లేని విధంగా రుణమాఫీ చేయటం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని లక్ష్మారెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో మొదటి విడతలో 500 మంది అన్నదాతలకు రుణమాఫీ చేయటం జరిగిందని తెలియజేశారు. సంవత్సరాలుగా మన పడ్డ కష్టం నేటితో ఫలించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అటు రైతులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు గత ప్రభుత్వం వంచి మోసం చేసినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ప్రజలు వారికి బుద్ధి చెప్పి సకాలంలో నిజంగా మనం అందరం కళ్ళు తెరిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏవైతే మనం ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నిటిని కూడా నెరవేర్చే ప్రక్రియలో మనము ఈ రోజు ముందున్నామనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో కూడా మహేశ్వరం నియోజకవర్గంలో ఎలక్షన్ టైంలలో కేఎల్ఆర్ అన్న గారు మీకు ఉచిత బస్సు ఇస్తా అన్నాడు. ఉచిత బస్సు ఇచ్చిండు. అది సీఎం గారు ఆదేశం ప్రకారమే జరిగినాయి. అటు చూస్తే ఉచిత బస్సు ప్రతి మహిళ, అక్క, అమ్మ అందరూ తిరుగుతూనే ఉన్నారు. మళ్ళీ రెండో హామీ ఏమి ఇచ్చినామంటే కరెంటు 200 యూనిట్ వరకు ఫ్రీ అన్నారు. అన్న దాదాపు 25,000 ఇండ్లు ఈ లెనిన్ నగర్ లో ఉన్నాయన్న. దాదాపు 2,000 ఇళ్ళ కూడా 200లకు మించి దాటదు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఫ్రీగానే ఉంది. వాళ్ళందరికీ కూడా జీరో బిల్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక వచ్చింది జీరో బిల్ వచ్చింది. ఎక్కడో అక్కడ ఇక్కడ ఉంటే మన కార్యకర్తలు అందరూ కూడా అలర్ట్ చేస్తాం. వెంటనే తీసుకుపోయి అక్కడ ఇప్పించాల్సిందిగా కోరామన్నా. మరొకటి, ఇప్పుడు రుణమాఫీ మనకు మహేశ్వరం నియోజకవర్గంలో అనేక రైతులు ఉన్నాయి. అక్కడ కూడా రుణమాఫీ దశగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ ఏ లోటు చూసుకోకుండా, ఏ లోటు లేకుండా మహేశ్వరం నియోజకవర్గంలో ముందస్తుగా అన్ని కార్యక్రమాలను తీసుకుపోతున్నటువంటి వ్యక్తి కేఎల్ఆర్ అన్న గారు. అట్లాంటి వ్యక్తి మన మహేశ్వరం నియోజకవర్గానికి ఉండడం నిజంగా మనం అదృష్టంగా భావిస్తాం. వారితో పాటు వారికి ఎప్పుడు కూడా సహాయ సహకారాల్లో ముందున్నటువంటి వ్యక్తి తీగల కృష్ణారెడ్డి అన్న గారు. వారు కూడా అభినందనలు తెలియజేస్తాం. మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి దేపా భాస్కర్ రెడ్డి అన్న గారు అనునిత్యం మీకు తెలిసినటువంటి వ్యక్తి. తీగల అనిత హరినాథ్ రెడ్డి గారు, వారు కూడా తెలిసినటువంటి వ్యక్తి. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు శిరస్సు వంచి మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నామన్నా. ఇప్పుడు మనం
మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఆశాఖండము రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఈ పాలాభిషేకం చేయడానికి విచ్చేసిన పెద్దలు మాజీ ఎమ్మెల్యే కిచెన్ లక్ష్మణ్, మీ అందరికీ తెలుసు మన అసెంబ్లీ ఎలక్షన్ లో రేవంత్ అన్న గారు మన కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిండో 6 హామీలలో ఈ రోజు మనం 5 హామీలు ఇప్పటివరకు అందరం కూడా అమలు చేస్తున్నాము. మరి నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే రుణమాఫీ చేసిండో ఆ రుణమాఫీ తోటి ఈ రోజు తెలంగాణలో ఉన్న రైతాంగం మొత్తం కూడా సంతోషపడుతున్నది. ఈ ఎలక్షన్ల మూమెంట్ లో ఎలక్షన్ల మేనిఫెస్టో చేసినప్పుడు ఇతర పార్టీలు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడినారు. ఈ రోజు రుణమాఫీ చేసినప్పటి నుంచి వాళ్ళకు చెంపపెట్టి అయిందని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఇంకా పేద బరువు బలైన మద్దతు తీసుకెళ్తానని చెప్పేసి రేవంత్ గారిని కోరుకుంటున్నాము. మరి నిన్నగాక మొన్న హరీష్ రావు గారు చాలా మాట్లాడారు. మరి మీరు రుణమాఫీ చేస్తే కనుక నేను రాజీనామా చేస్తాను, వెంటనే హరీష్ రావు గారిని రాజీనామా చేయవలసింది నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ. మనము ఎందుకంటే ఏ మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకున్నామని చెప్పాల్సిన అవసరం ఉంది. అది అనుభవించిన వాళ్లకు ఈ సంబరాలలో పార్టిసిపేట్ చేయమని ప్రోగ్రాములు పెట్టడం జరుగుతూ ఉంది. ఏమేమైతే మాట ఇచ్చామో మొదటి నుంచి రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా మాటిస్తే తప్పం, మాట తప్పం, మడమ తిప్పం, అదే మా కాంగ్రెస్ విధానం నినాదం అని కూడా మరి ఆ రోజు నుంచి మేము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. మేము ఏ అయితే మేనిఫెస్టోలో పెట్టినామో ఉచిత బస్సు ఇస్తామన్నాం. ఈ రోజు అమ్మ చూడండి, బస్సు నిండా అమ్మలే పోతున్నారు, మొత్తం ఉచితంగా పోతున్నారన్నా. ఉచితంగా మా అమ్మలు ఈరోజు బస్సులో పోతారు. ఎంతమంది అంటే ఇప్పటిదాకా 1,00,00,000 చిల్లర మంది ఉచితంగా బస్సులు ఎక్కిండ్రు. అంటే 1,00,00,000 అమ్మలు అందరూ లాభపడ్డారు కనుక అందుకే ఈ సంబరాల ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అదేవిధంగా బీదోళ్ళు ఫ్యాన్ వేయాలంటే భయం ఉండే ఇంట్లో, అది దోమలు గరుస్తుంటే కూడా దోమలు గరిచినా పర్వాలేదు కానీ ఫ్యాన్ వేయొద్దు ఎందుకంటే వీళ్ళు కట్టలేదు అనే పరిస్థితి ఉంది. దానికి గాను అమ్మలకు అందరికీ కూడా ఉచిత బస్సుతో పాటుగా 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితం ఇచ్చినాం. చిన్న పాపలకు మరి ఈ దోమలు కరవకుండా వేడి తగలకుండా కాపాడటానికి గాను పిల్లలను కాపాడుతున్నాం, పెద్ద మనుషులను కాపాడుతున్నాం. ఆ కరెంటు తోటి అందరికీ లాభం అయ్యేటట్టుగా చేశాం. అదేవిధంగా అమ్మలు కందిపప్పు పెట్టాలంటే అక్కడ ఇచ్చేదంటే కందిపప్పు పచ్చిపప్పు చేయమనేదంట. కనుక గ్యాస్ 1,200 రూపాయలు చేసిండ్రు వీళ్ళిద్దరు, బోడీ ఇద్దరు కలిసి. అందరూ వంట వండాలంటే భయము, కట్టెలు తెస్తామంటే కట్టెల చెట్లు లేవు ఇప్పుడు. అప్పుడంటే కట్టెల చెట్లు ఉండే ఊరంతా కట్టెల పొయ్యి పెడుతుంటే ఇప్పుడు అవి దొరకక అది ఆ పొగ ఊపలేక కష్టపడుతుంటే అమ్మలు, మనం అప్పుడు 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చినప్పుడు అందరు అమ్మలు వంటంతా సిలిండర్ ఉపయోగించి గ్యాస్ పొయ్యిలకనే చేసిండ్రు. తర్వాత బంద్ చేయటం మొదలైంది. కనుక మనం మాట ఇచ్చాం, అమ్మలకందరికీ 500కే సిలిండర్ ఇస్తాం, మీరు మంచిగా వంట వండుకొని తినండి అని అందరికీ ఇంప్లిమెంట్ చేసినాం. అందుకే ఈ సంబరాలు చేసుకోవాల్సిందిగా, అందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సంబరాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆరోగ్యానికి 5 లక్షలు కాదమ్మా, 10 లక్షలైనా సరే మీరు ఎక్కడన్నా ట్రీట్మెంట్ చేసుకోండి, కార్పొరేట్ హాస్పిటల్లో చేసుకోండి అని ఇంప్లిమెంట్ చేసేసాం. అన్నిటికంటే ముఖ్యం వ్యవసాయదారులు, మనకు తిండి పెట్టే వాళ్ళు, రోజు కష్టపడే వాళ్ళు, ఈ పట్టణపోళ్ళందరూ బతుకుతున్నదే ఆ వ్యవసాయదారుల వలన. ఆ వ్యవసాయదారులు కష్టపడితే మనకు నష్టమవుతుందనే ఉద్దేశంతో వ్యవసాయదారులను అన్ని విధాలు ఆదుకోవాలని, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని, వ్యవసాయము దున్నుతున్న వాడికి కూడా సాయం చేయాలనేది మనం మేనిఫెస్టోలో పెట్టినాం. అందులో భాగంగా ఈరోజు అస్సలు వడ్డీ 2 లక్షల వరకు ఉన్న వాళ్ళందరినీ రుణ విముక్తులను చేయాలనే ప్రోగ్రాం చేపట్టాం. అందులో మొదటిగా 1,00,000 వరకు ఉన్న వాళ్ళనేమో నిన్నటి వరకు చేశాం. 1 లక్ష నుండి 1,50,000 ఉన్న వాళ్ళనేమో 30వ తారీఖు చేస్తున్నాం. ఆ తర్వాత 2 లక్షల వరకు ఉన్న వాళ్ళందరినీ రేపు నెక్స్ట్ మంత్ లో 15వ తారీఖు లోపల అందరిది అప్పు లేని వ్యవసాయదారులుగా మార్చేస్తామని కూడా ఆ సందర్భంగా తెలియజేస్తూ, అందుకే ఈ సంబరాల కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేయడం పెడుతున్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా కార్యకర్తలకు, మా పత్రికా సోదరులకు, మరి మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నా, మీరందరూ ఇంటింటికి చేరేటట్టుగా మీరు తెలియజేయవలసిందిగా కోరుతున్నా. ఇప్పుడే మా గోపాల్ రెడ్డి గారు చెప్పారు, ఇక్కడ బీదోళ్ళు ఉంటారు, ఏం కాలనీ అది
లెనిన్ నగర్ కాలనీ ఉంది, ప్రశాంతి నగర్ ఉంది. అక్కడ ఎంతమంది అంటే వాళ్ళకందరికీ గ్యాస్ సిలిండర్ వచ్చింది, ఉచిత విద్యుత్ వచ్చింది. అంటే గంతమంది బీదోళ్ళను ఈడ 80% మంది బీదోళ్ళే ఉన్నారు. 80% మందికి మనం ఆదుకున్నాం. బస్సు కిరాయి లేనందువల్ల వాళ్ళకే లాభమైంది. ఎందుకంటే కూలికి నాలుగు తిరిగేది వాళ్ళే, మా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు తిరగరు. అసలు ఆ బీదోళ్ళే బస్సులు ఎక్కుతారు కనుక ఆ బస్సు కిరాయిలు నెలకు వాళ్ళకి ఎన్ని వేల రూపాయలు మిగిలినవి మీరు ఒకసారి ఆలోచించండి. గ్యాస్ మిగిలే, కరెంటు బిల్లు మిగిలే, బస్సు మిగిలే, ఆరోగ్య సమస్య కూడా తీరుతుంది. అదేవిధంగా మేము ఇంకా అన్ని చెప్పినావు కదా, చేయలేదు కదా అంటున్నారు. అరే 7 నెలలు అయిందయ్యా మేము వచ్చి. అరే నువ్వు 10 సంవత్సరాల్లో ఏంది, మేము 7 నెలల్లో చేసామయ్యా. ఉద్యోగాలు ఇస్తాన్నావు, ఇప్పటిదాకా నువ్వు 10 సంవత్సరాలు వాళ్ళని చంపావు. మేము రాగానే 30,000 ఇచ్చాం, ఇప్పుడు క్యాలెండర్ ఇష్యూ చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రాష్ట్రంలో ఖాళీ ఉద్యోగం అనేది ఉండదు. ఖాళీ కాగానే నింపే సిస్టాన్ని కూడా మనం ఇప్పుడు తీసుకురానున్నాం. అదేవిధంగా విద్యాభివృద్ధి, ఆరోగ్యము, మళ్ళీ ఇప్పుడు ఇల్లు అమ్మలకందరికి కూడా ఒక్క అమ్మ కూడా కిరాయి ఇంట్లో ఉండటానికి లేదు అని ఎలక్షన్ల టైంలో చెప్పాం మనం. ఇప్పుడు నెక్స్ట్ అది కూడా ప్రోగ్రామ్ చేపట్టనున్నాం. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉంటది, సొంత ఇంట్లోనే ఉన్నట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సో ఆ సంబరాలు మళ్ళీ జరుపుకుందాం. ఇప్పుడు జరిగిపోయిన అన్నిటిని కూడా మన కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి ఇగో మా ప్రభుత్వం చేసింది అని మీరు చెప్పవలసిందిగా, అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నా, మా తరఫున మీరు కూడా ఇంటింటికి మేము చేసిన కార్యక్రమాలు, కాంగ్రెస్ ఏం చేసింది కాదు, కాంగ్రెస్ చేసింది 7 నెలల లోపలే చేసింది అనేది ఇంటింటికి చేర్చాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గోపాల్ రెడ్డి, మరి ఈ కార్పొరేటర్లకు, మిగతా కాంగ్రెస్ కార్యకర్తలకు, మన కౌన్సిలర్లకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టి మరి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఈ ప్రభుత్వం నడుస్తుంది కనుక రేవంత్ రెడ్డి గారికి మనము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాలాభిషేకం ప్రతి ఊర్లో చేస్తున్నాం. మీ ఇంట్లో కూడా ఒక ఫోటో పెట్టవలసిందిగా నేను కోరుతున్నాను. మా కాంగ్రెస్ పార్టీది, మా నాయకుడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి లేట్ అయినందుకు ఏమనుకోకుండా ఇంకా కనుక మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మాజీ మంత్రి మహేశ్వరం శాసనసభ్యురాలు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి, యువ నాయకులు శ్రీ పట్లోళ్ల కార్తిక్ రెడ్డిని కలిసిన రాజేంద్రనగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ రోజు రాజేంద్రనగర్ నియోజకవర్గం సీనియర్ నాయకులు శ్రీ కోలన్ సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ మంత్రి వర్యులు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి మరియు యువ నాయకులు శ్రీ పట్లోళ్ల కార్తిక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగినది. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ సీనియర్ నాయకులు శ్రీ కోలన్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా పార్టీ బలోపేతానికి, పార్టీలో ఉన్న క్యాడర్ మనోధైర్యాన్ని నింపుటకు సంబంధించిన విషయాలపై చర్చించుట కొరకు మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి సబితా ఇంద్రారెడ్డిని మరియు రాజేంద్రనగర్ నియోజకవర్గం భవిష్యత్తు ఆశాకిరణం యువ నాయకులు శ్రీ పట్లోళ్ల కార్తిక్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మీ నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష అని వివరించడం జరిగిందని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్లోని అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులతోటి అక్షరాభ్యాసం చేయించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగరింత పారిజాత నరసింహారెడ్డి, ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. రేపు ఉదయం 9:30 బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు దగ్గరలో కార్పొరేషన్ పరిధిలో 38 కోట్ల రూపాయలతో జరగబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు విచ్చేస్తున్న గౌరవ ఐటీ శాఖ మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి, స్థానిక మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జి కేఎల్ఆర్, మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ, అమ్మ ఆదర్శ పాఠశాలలు, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు పథకాలు అమల్లోకి వచ్చిన సందర్భంగా సంబంధిత లబ్ధిదారులతో కలిసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. కావున బడంగపేట కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్స్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, కంటెస్టెంట్ కార్పొరేటర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యువై నాయకులు, కార్యకర్తలు రావాల్సిందిగా తెలిపారు.
ధన్యవాదాలు. ఓకే, అందరికీ నమస్కారం. మరి ఈరోజు బడంగపేట్ కార్పొరేషన్ ఎట్లా అభివృద్ధి చెందుతుందో మీరు అందరు చూస్తూ ఉన్నారు. గడిచిన 4 సంవత్సరాల క్రితం బడంగపేట ఎట్లా ఉంది, ఇప్పుడు బడంగపేట రూపురేఖలు ఎట్లా ఉన్నాయి అనేటివి, అంటే అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు, అధికారులు కానివ్వండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు బడంగపేట ఏరియాలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ నిర్మాణం జరుపుకుంటూ బడంగపేటకి ఒక వన్నె తెస్తున్నారు. మరి దాంట్లో భాగంగా కార్పొరేషన్ లో జనరల్ ఫండ్స్ నుంచి రిలీజ్ అయిన అమౌంట్స్ కి రేపు ఇనాగ్రేషన్ చేయడానికి మన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు వస్తున్నారు, జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రి గారు. మరి వారికి స్వాగతం పలుకుతూ రేపు అందరూ కూడా బడంగపేట కార్పొరేషన్ సంబంధించినటువంటి గౌరవ కార్పొరేటర్లు కానివ్వండి, కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులతో పాటు ముఖ్యంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు ఉదయం 9:30 షార్ప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మరి ఆ కార్యక్రమానికి మా నాయకులందరూ, పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులతో పాటు అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ మహేశ్వరం నియోజకవర్గం అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళందరూ కూడా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి మంత్రి గారు మొట్టమొదటిగా మన నియోజకవర్గానికి వస్తున్నారు కాబట్టి మన నియోజకవర్గంలో అతిపెద్దగా ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, జనరల్ కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారం తెలియజేస్తూ వేడుకుంటున్నా. రేపు ఈ ప్రోగ్రామ్ ని ఉదయం 9:30 వరకు సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి, పరిశీలించడానికి వచ్చినటువంటి మన కేఎల్ఆర్ అన్న గారు, మన కార్పొరేటర్లు దీపభాస్కర్ అన్న గారికి కూడా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాదాపు ఒక 10 కోట్ల ఇనాగ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అంటే ఎస్టిమేషన్ అంతా అయిపోయింది. టెండర్ ఓపెన్ అయిన కాడికి మొత్తం అన్ని పెట్టేస్తున్నాము. జనరల్ గా అంటే ఒక్కొక్కటి అంటే ఇబ్బంది అవుతుంది, కాంట్రాక్టర్లు కూడా మళ్ళీ మనం టైం ఇవ్వాలి, వాళ్ళు టైం ఇవ్వాలి అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని టెండర్లు ఎన్నైతే కంప్లీట్ అయినాయో అన్ని ఒకే దగ్గర ఒకే చోట వేదిక చేసి మిగతా పనులన్నీ ఏ డివిజన్ల వారిగా ఆ డివిజన్లలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కసారి ప్రోగ్రామ్ పెట్టాలంటే టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఒకేసారి అన్ని ఇనాగ్రేషన్లు ఇక్కడనే పెట్టుకున్నాం. దాదాపు 10 కోట్ల పైన ఉన్నటువంటి ఇనాగ్రేషన్లు రేపు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మా మేయరమ్మ గారి అధ్యక్షతన రేపు సంబరాల కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేనిఫెస్టోలో పెట్టిన అన్ని ఇంప్లిమెంటేషన్ కొన్ని జరిపాం కనుక దానికి సంబరాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇనాగరేషన్లతో పాటు సంబరాల కార్యక్రమాన్ని రేపు మార్నింగ్ 9 o'clock నుంచి 10 o'clock మధ్యలో మా గౌరవ పెద్దలు, మా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు వస్తున్నారు కనుక ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయవలసిందిగా అందరినీ, ప్రజలను మరియు మా నాయకులను అందరినీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిన్న ఇక్కడ ఉన్న వ్యవసాయదారులు తక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళకు ఊర్లలో కూడా భూములు ఉంటాయి. సో వ్యవసాయదారులు బాగుండాలి అనేది, వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలనేది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన. అందులో భాగంగానే 2 లక్షల వరకు సింగిల్ టైంలో మేము లోన్ మాఫ్ చేస్తామని మాట ఇచ్చాం. సింగిల్ టైం అంటే వాళ్ళకి ఎంత అప్పు ఉందో అంత క్లియర్ చేయటం. 1,00,000 వరకు ఎవరెవరికైతే 1 నుండి 1,00,000 వరకు ఎవరెవరికైతే అప్పులు ఉండేనో ఈ రాష్ట్రంలో అందరికీ నిన్న అన్ని అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. సో ఇప్పుడు 30వ తారీఖు లోపల బ్యాలెన్స్ 1,50,000 వరకు రేపు 30వ తారీఖు రోజు కంప్లీట్ చేస్తాం. 2 లక్షల వరకు ఉన్నోళ్ళది సింగిల్ టైంలో 15వ తారీఖు లోపల అన్ని క్లియర్ చేయనున్నాం. కనుక ఇది ఇట్లాంటిది దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ జరిగి ఉండదు. ఇదివరకు మనం కాంగ్రెస్ హాయంలో దేశమంతా మాఫీ చేస్తే 70,000 కోట్లే, దేశమంతా మాఫీ చేస్తే. ఇప్పుడు 31,000 కోటి మన రాష్ట్రంలో, ఒక రాష్ట్రంలో ఇంత పెద్దగా మాఫీ చేసింది హిస్టరీలో ఎక్కడ లేదు. మా కాన్స్టిట్యున్సీలోనే 25 కోట్ల రూపాయల దగ్గరగా క్లియర్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న బీద ప్రజలకు కూడా
కరెంటు సమస్యగా మారితే 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చాం. ఇంకెక్కడైనా ఎవరికైనా అక్కడక్కడ రాకుంటే కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన రాలేదు కనుక ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మా మేయర్ గారు, మా కార్పొరేటర్లు అందరూ కూడా సహకారంతో అవన్నీ కూడా మేము ఇమ్మీడియట్గా క్లియర్ చేస్తాం. కరెంటు 200 యూనిట్లు కానీ 500 రూపాయల సిలిండర్ కానీ ఈ రెండిట్లలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టుగా చేస్తాం. ఉచిత బస్సు కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు కోట్ల మంది అమ్మలు ఉచితంగా తల్లిగారింటి కానీ అత్తగారింటి కానీ లేదా ఉద్యోగానికి కానీ పోతున్న అమ్మలు సంతోషంగా ఉన్నారు కనుక ఈ సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇనాగరేషన్ అండ్ సంబరాల ప్రోగ్రాం ఇక్కడ పెట్టడం జరిగింది. మా పారిజాతమ్మ గారి అధ్యక్షతన మా కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని ఘనంగా సక్సెస్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఓకే చెప్పరా. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోజు రోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు. జీడిమెట్ల చౌరస్తాలోని ఉప్పల్ వైపు నుండి ఘటకేసర్ వెళ్తున్న TS30J7200 తార్ వాహనం అతివేగంగా రోడ్డుపైకి వెళ్తున్న ఒడేసా బోసన్ 29 సంవత్సరాలు అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన ఒడేసిను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించిన స్థానికులు చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందిన ఒడేసా బోసన్. మృతుడు ఒడేసా స్వస్థలం మధ్యప్రదేశ్ రాష్ట్రంకు చెందిన వ్యక్తిగా గుర్తింపు. స్థానికంగా ఘట్కేసర్లో మేస్త్రి పని చేస్తూ జీవనం సాగిస్తున్న మృతుడు. రైతులకు రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఈరోజు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రపల్లి ఆధ్వర్యంలో బషీర్బాగ్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుణమాఫీ చేసి రైతు ముఖాల్లో ఆనందం నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి రైతులు ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటారని తెలిపారు. రైతుల సంక్షేమం కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటేనని వారు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావుకు అగ్గిపెట్టె దొరకలేదు, ఇప్పుడు రాజీనామా చేసేందుకు పెన్ను దొరకటం లేదా అంటూ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతుల పక్షపాతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రైతు బంధు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతు బంధు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఓకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతు బాంధవుడు. నా పేరు దమ్మిగారి కనకయ్య. జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదో అభయస్థం, కాంగ్రెస్ అభయస్థంలో భాగంగా రైతులకు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అని చెప్పిండు. అదేవిధంగా ఈరోజు రైతులకు పండగగా రైతు భరోసా, రైతు బంధు, రైతు బీమా ఈ 3 కార్యక్రమాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా తాను నిర్ణయం తీసుకొని, ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డ కాబట్టి, రైతుల బాధ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి రైతు రుణం ఏకకాలంలో చేస్తే 15 తారీఖు లోపల, ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. అది ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. రైతులందరికీ ఈ రోజు నుంచే పండగ వాతావరణం నెలకొన్నది.
హైదరాబాద్ పాత బస్తీలో ప్రారంభమైన బోనాల పండుగ రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దిన ఆలయాల కమిటీలు ఈ రోజు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న హైదరాబాద్ నగర కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న శిఖర పూజ ధ్వజారోహణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కమిషనర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ తో బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహిస్తామని, హైదరాబాద్ బోనాల పండుగకు 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. అన్న వెంకటేశ్వర కొద్దిగా వెనక ఆపరేషన్ చేసుకుంటే వెళ్ళిపోవాల్సింది. ఈ టైంలో మనం డిస్కస్ చేసుకుంటే మనకే నష్టం. కన్నా రైట్ ఓకే చైర్మన్ గారు సార్
అన్న కొంచెం రీషేప్లు ఉంటే అర్థం వస్తుంది అన్న రీషేప్లు ఉంటే అర్థం వస్తుంది మంచిగా రీషేప్లు ఉండండి రీషేప్లు ఉంటే అందరూ మంచిగా వస్తుంది రీషేప్లు ఉండండి కొంచెం ఎంత చైర్మన్ గారు చైర్మన్ గారు కొద్దిగా సార్ ఓకే అన్నా అందరికీ సౌత్ జోన్ తరపున జిహెచ్ఎంసీ తరపున బోనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ బోనాలకు సంబంధించి మాకు సౌత్ జోన్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల దగ్గర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అదేవిధంగా ఉమ్మడి దేవాలయాల కమిటీ ఏ రకంగా అయితే మా దగ్గర నుంచి అభివృద్ధి కోరుకుందో ఆ రకంగా అన్ని వర్క్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా శాంక్షన్ వర్క్ కూడా అన్ని రకాలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సివిల్ వర్క్స్ ఒకటే కాదు, సివిల్ వర్క్స్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ టెంపరీ లైటింగ్ కావచ్చు, అదేవిధంగా టెంపరీ టాయిలెట్స్ కావచ్చు, ఇలా అన్ని రకాలైన వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఈ బోనాల సందర్భంగా ఈరోజు సాంప్రదాయంగా వస్తున్న రివాజు ప్రకారం శిఖర పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాను. అట్లాగే ధ్వజారోహణ చేయడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, ఇక్కడ ఉన్న లోకల్స్ మా అధికారులు, అట్లాగే ఇతర శాఖల అధికారులు అందరితో కలిసి ఈ పూజలో ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. లాల్ దర్వాజా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ రోజు కానీ రాబో రోజుల్లో వచ్చే బోనాల బందోబస్తు అన్నిటి కూడా మా శాఖ పూర్తి సన్నద్ధతతో ఉంది. అన్ని ఏర్పాట్లు చేశాం మేము. దాదాపు 800 నుంచి 1000 మంది దాకా ఈ బందోబస్తుల్లో పాల్గొంటారు. 29th కూడా మనకు ఇక్కడ మీకు తెలుసు ఇక్కడ నుంచి జరిగే ప్రొసెషన్ ఏదైతే అంబారీ ప్రొసెషన్ ఉంటుందో దాంట్లో కూడా అందరం పూర్తి సన్నద్ధతో ఉన్నాము. ఇతర శాఖలతో కలిసి కోఆర్డినేట్ చేస్తే ఇక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నాము. మరొకసారి అందరికీ బోనాలు శుభాకాంక్షలు. బట్టల దుకాణం మరియు గోడౌన్లలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ఘటనలు హైదరాబాద్ పాత బస్తీ మదీనా సమీపంలోని చెత్తా బజార్ ప్రాంతంలో చోటు చేసుకుంది. రోడ్డు మీదుగా వెళుతున్న వాహనదారులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 3 అగ్నిమాపక శకటాలు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కుమార్ షర్ట్స్ అనే షోరూం పైన అంతస్తులోని మంట
హైదరాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా బంగారం చోరీ జరిగింది. మోండా మార్కెట్లోని ఓల్డ్ జైల్ ఖానా ఎన్పీ జ్యువెలర్స్ నుండి క్లాక్ టవర్ వైపుకు కిలో బంగారంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ప్రఫుల్ జైన్ నుండి గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బంగారంతో ఉన్న బ్యాగును అపహరించారు. క్లాక్ టవర్ సమీపంలో ద్విచక్ర వాహనంపై బంగారంతో వెళుతున్న వారి నుండి మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు బ్యాగును లాక్కెళ్లి పారిపోయారు. బ్యాగులో భారీగా బంగారు ఆభరణాలు ఉన్నట్లుగా తెలిసింది. ఘటనా స్థలికి చేరుకున్న మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కోటి ఆరోగ్య వైద్య విద్య కమిషనరేట్లోని హైడ్రామా, ప్రభుత్వ ఏఎన్ఎం స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్, జనరల్ ట్రాన్స్ఫర్ లోని గందరగోళం, ప్రియారిటీ ట్రాన్స్ఫర్ మరియు ఆప్షన్ ఫామ్ లేకుండానే ప్రభుత్వ వైద్య సిబ్బంది బదిలీ చేస్తున్న అధికారులు, యూనియన్ లీడర్ల సమక్షంలో ఇష్టానుసారం ఏఎన్ఎం స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్ కోరిన చోటకు బదిలీలు, పారదర్శకత లేకుండా తమను బదిలీ చేస్తున్నారంటూ తెల్లవారుజాము వరకు ఏఎన్ఎం స్టాఫ్ నర్సెస్, హెడ్ నర్స్ ఆందోళన బదిలీలు, గందరగోళానికి గురి కావడంతో చేతులెత్తేసిన వైద్య విద్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ అజయ్. బిల్డర్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం. ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మహేశ్వరం ఎమ్మెల్యే. మహేశ్వరం మండలం మరియు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ ఎక్స్ రోడ్డు నందు సరూర్ నగర్ డివిజన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్ర టీవీ న్యూస్.